హే గురు, ఇది విను. హలో అండి, నేను మీ హే గురుని. చాలా రోజుల తర్వాత వచ్చా వీడియో తీయడానికి. ఇది ఎత్తిపోతల. ప్రస్తుతానికి వాటర్ చాలా బాగా ఉన్నాయని ఒకసారి మీకు వాటర్ చూపిద్దామని వచ్చా, నేను చూద్దామని వచ్చా, అలాగే మీకు కూడా చూపిద్దామని వచ్చా. ఇక్కడ పోయి టికెట్ తీసుకోవాలా. అయితే 30 రూపీస్, పిల్లలకైతే 20 రూపాయలు చిల్డ్రన్స్కి. ఏజ్ లిమిట్ కూడా ఇస్తారు. టికెట్ ఇక్కడ తీసుకోవాలా. టికెట్ తీసుకుంటే లోపలికి ప్రవేశం, లేకపోతే లేదు. చూస్తున్నారు కదా, ఇది మొత్తం కొండ ప్రాంతం. రైన్ పడుతుంది, వాతావరణం చాలా కూల్గా ఉంది. మొక్కలు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. మావాడు ఈ చెట్టు అయిందో ట్రై చేస్తున్నాడు, ఊపుతున్నాడు, కానీ అది వాడికి ఊగట్లేదు. వీడు కూడా ట్రై చేస్తున్నా కానీ వాడికి ఓపిక లేదు, ఎనర్జీ అయిపోయింది. ఫుడ్ తినాలనుకుంటూ. చాలా చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఎంత పెద్ద వాన పడ్డా ఇక్కడ తడవం మనం. చూడండి, ఇది ఇక్కడ పూర్తి పార్క్. ఇది చాలా మంది వస్తున్నారు. ఇంకా సండే వీకెండే కాబట్టి చాలా మంది దూరం నుంచి కూడా, హైదరాబాద్ నుంచి కూడా వస్తుంటారు ఇక్కడ. మధ్యలో నాకు కౌంటర్ ఇస్తుంది. చాలా విశాలమైన ప్రదేశం ఉంటుంది. ఎవరో దానికి పాపం లేస్ ప్యాకెట్ ఇచ్చారో, ఆ లేస్ ప్యాకెట్ కోసం కొట్టుకుంటుంది. ఇదే వాటర్ ఫాల్స్ పోయే దారి. ఇక్కడ బోర్డు కూడా మెన్షన్ చేశారు, వాటర్ ఫాల్స్ పోవటం ఎలా అని. నేను ఇక్కడికి వెళ్తున్నా, వెళ్ళి మీ వాటర్ ఫాల్స్ చూపిస్తా. చాలా మంది వచ్చారు ఇక్కడ వాటర్ ఫాల్స్ చూడటానికి. క్రౌడ్ ఎలా ఉందో సూపర్గా ఉంది. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం మనం. రైన్ పడుతుంది. ఇదేనండి వాటర్ ఫాల్స్. చాలా బాగుంది, చూడటానికి చాలా మంది వచ్చారు. ఇది వచ్చేసి అడవి ప్రాంతం. సండే, ఇందులో హాలిడే కాబట్టి చూడటానికి చాలా మంది, వాటర్ ఫాల్స్ చాలా ఉంది, చూడటానికి చాలా మంది వచ్చారు. అందరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. చాలా చాలా దూరం నుంచి వచ్చారు అందరూ. ఇదేనండి టోటల్ ఈ వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్న పార్కు. మొత్తం అడవి, చాలా పచ్చగా, చాలా గ్రీన్గా ఉంది.
ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చి. అందులో ఇవాళ సండే కదా, చాలా బాగా క్రౌడ్ చాలా ఫుల్గా ఉంది. ఇవి వచ్చేసి రూమ్స్. ఎవరన్నా ఇక్కడికి వచ్చి స్టే చేయాలనుకుంటే చేయొచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళడం దూరం అయ్యి కొద్దిగా లేట్ అయింది అనుకుంటే ఇక్కడ ఈ పార్క్లో వచ్చేసి ఈ గెస్ట్ హౌస్ ఏర్పాటు ఉంది. ఈ రూమ్స్ కాస్ట్ వచ్చేది నాకు క్లారిటీగా తెలియదు. ఇక్కడికి వచ్చి మీరు వచ్చినప్పుడు మీరే తెలుసుకొని ఉండండి. ఈ సౌకర్యం కూడా ఉంది ఇక్కడ. ఇది పార్క్ మొత్తం ఏరియా. ఈ గెస్ట్ హౌస్కి దారి. చూసారా ఈ చెట్టు ఎలా ఉంది? ఈ చెట్టు మీరు ఎక్కడన్నా చూస్తే కామెంట్ చేయండి. నేనైతే చాలాసార్లు చూసా. మీరు ఎక్కడన్నా చూసిందంటే కామెంట్ చేయండి. ఇది బొంగుల చెట్టు. ఇక్కడ వచ్చేసి ఈ స్పాట్లో వచ్చేసి మనకి హోటల్ సౌకర్యం కూడా కలదు. హోటల్ కూడా ఉంది. ఏమన్నా ఫుడ్ ఏమన్నా కావాలంటే మనకి దూరం పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉంది. చూడండి మీరు ఇప్పుడు ఇటు వచ్చినప్పుడు ట్రై చేయండి ఒకసారి. చాలా బాగుంది. ఫుడ్ కూడా చాలా రీజనబుల్ రేట్లు తీసుకుంటున్నారు. హోటల్ సౌకర్యం కూడా ఉంది. చాలా రీజనబుల్ ప్రైస్ కూడా ఉంటాయి.